చీకటి, నిర్మానుష్యం, అంధకారం ఆవరించినప్పుడు ఇది జరుగుతుందా అనే అనుమానం మనకు వస్తుంది. అప్పుడు మనం భవిష్యత్తు నమ్మలేమేమో. ఆయన సహాయానికి అవధులు పరిమితులు లేవు. అలా ప్రభువు బాగా ఎరిగినవాడు కనుక మన పరిస్థితి మునిగిపోతున్న మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. నిత్యము మమ్మను విడనాడకము, ప్రభువా రైస్ మనం విడిచిపెట్టదు, మమ్మల్ని కాపాడు, భద్రపరచు. మాకు కలిగే బాధ, వేదన, ఇవన్నీ హింస కనుక బలహీన పడినప్పుడు, కురింగిపోయినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, డస్సిపోయినప్పుడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆయన మన విషయమై దినమెల్లా చేతులు చాపుచు. దేవుడైన యెహోవా సార్వభౌమ అధికారము చేత ఇచ్చు వచ్చినట్లుగా తన దయాపూర్వకమైన సంకల్పములను బట్టి మనుషుల మధ్యను, పరమందును తన అభీష్టము నెరవేర్చుట ఆయనకు సంతోషం. భూమి మీద మానవులు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువును వారికి సహాయం కొరకై వేడుకొనుట కూడా వాక్యంలో మనం ఎరుగుదు. యెహోవా లెమ్ము, ఓ లార్డ్ అరైజ్. అంటే మౌనంగా ఉన్నాడని, విడిచిపెట్టాడని, దూరంగా ఉన్నాడని కాదు దీని అర్థము. వారి అంటే ప్రార్థన చేసి ఈ మాట పలికే వారిలో ఉన్న అక్రందన అలాగుంది, వారి అవసరత అలాగుంది, వారి యొక్క ఆత్మీయ ఆవేదన అలాగుంది. ఉన్న పరిస్థితులన్నింటిలో ప్రభు తప్ప ఇంకెవరు మాకు దారి చూపేవారు లేరని వారు గుర్తించి యెహోవా లెమ్ము, లెమ్ము, లెమ్ము. నాకు తెలిసి మాట కీర్తనల్లో కనీసం 10 సార్లు ఉంటుంది. ఒక 5 సందర్భాలు మాత్రము మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు యెహోవాను లెమ్ము అనే భక్తులు శరణ చూస్తూ వచ్చినారు, కోరుకుంటూ వచ్చినారు. మొదటిది 3వ కీర్తన 7వ వచనం. 3వ కీర్తన 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపు. కనుక మొదట యెహోవా లెమ్ము, నన్ను రక్షించు. ఈ కేక అర్థనాదం, అంగలార్పు రక్షణ కొరకు మనకు కనిపిస్తుంది. అంటే పాత నిబంధనలో మనం కొత్త నిబంధనలు అనుభవించే రక్షణ, పాప క్షమాపణ సందర్భం కాదు. కానీ దాదాపు అదే అర్థాన్ని మనకు స్ఫురింపజేస్తుంది. కనుక యెహోవా లెమ్ము, రక్షించు. మొదటిది ప్రభువు మనల్ని రక్షించటానికి లేయాలని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రక్షణ యెహోవాది. అదే కీర్తనలో చెప్పబడింది, ద సాల్వేషన్ బిలాంగెత్ అన్టు ద లార్డ్. ఈ రక్షణ ఉచితం. ఆ రక్షణ అంతవరకు సహించినవాడు రక్షింపబడను. వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక ఇంకా ఎవరు యేసును అంగీకరించలేదో, పాపక్షమాపణ, మారు మనసు పొందలేదు, యేసును అంగీకరించాలని కోరుతూ ఉన్నాం. యేసు పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపుల రక్షకుడు. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి అరుదించిన
ప్రాణనాథుడు, ఆ ప్రియ ప్రభు యొక్క శిలువ త్యాగము మానవ లోకానికి ఓ ఆధ్యాత్మిక కళ్యాణం, ఓ సంచలనాత్మకమైన ఆత్మీయ రక్షణ మార్గం, పరలోకానికి వెలుగు ప్రకాశం, చీకటిలో ఉన్న మానవునికి దేదీప్యమైన వెలుగు. అందుకే యోహాను భక్తుడు మొదటి పత్రికలో అన్నాడు, 1 యోహాను 1:5, గాడ్ ఈజ్ లైట్స్, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా బైబిల్లో మనకు అదే మాట కనిపిస్తుంది, లెట్ దెర్ బి లైట్స్, వెలుగు కలుగును గాక. వెలుగు లేకపోతే వెలుగు విలువ మనకు తెలుస్తుంది కదా. కొద్దిసేపు పవర్ కట్ అవుతే ఎంత ఇబ్బందో, కొద్దిసేపు అయితే, ఒక రోజు అయితే, ఒక వారం అయితే, ఒక నెల అయితే, ఒక సంవత్సరం అయితే, జీవితాంతం అలాగే ఉంచి యేసుని ఎరగకుండా ఉంటే ఆధ్యాత్మికమైన పవర్ కట్లో ఉన్న మనుషులతో సమానం. భౌతికంగా కరెంట్ లేకపోతే ఎంత బాధపడతారో, ఎంత ఇబ్బందో, యేసుప్రభు అనే వెలుగు లేకపోతే ఆధ్యాత్మికంగా కూడా అంతే. మాకు పర్లేదండి, ఇన్వర్టర్ ఉంది, బ్యాకప్ ఉంది. ఎంతసేపు పెడతాయి ఇన్వర్టర్? రోజుల, గంటల, వారాల, సంవత్సరాల? అంటే నీ సొంత కార్యాలు అనే ఇన్వర్టర్లు, నీ సొంత ఆలోచనలు అనే బ్యాకప్లు, నీ సొంత పద్ధతులు, నీ సొంత నీతి క్రియలు, రక్షణ కొరకై నీవు స్వతహాగా ఏర్పాటు చేసుకున్న మార్గాలు, ఇవన్నీ తాత్కాలిక. అదేదో కొద్దిసేపు నీకు ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది పవర్ సప్లై కాదు, అది బ్యాకప్. నీ ప్రాణం రక్షణ పొందటానికి అదొక ఏర్పాటు, వెసులుబాటు. అది తెలిసి కూడా ఇంకా నువ్వు రక్షణ పొందకుండా నిజమైన వెలుగు ఉండెను. దెర్ వాజ్ ఎ ట్రూ లైట్, యోహాను సువార్తలో చెప్పబడింది. ఆ వెలుగైన యేసుని ఇంకా అంగీకరించకుండా, ఇంకా పాపక్షమాపణ పొందకుండా ఉంటే ఎంతకాలం చీకట్లో ఉంటాం. అందుకే పేతురు అన్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేసి, చీకట్లో అంధకారంలో ఏమి తోచక జీవిస్తున్న మానవ జాతిని ఆధ్యాత్మిక వలయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు తోడుకొని వచ్చినారు. ఇది శిలువ కార్యం, శిలువ త్యాగం, శిలువ శక్తి, శిలువ ప్రభావము, శిలువ ఆధ్యాత్మిక ఆశీర్వాదం. కనుక ఇంకా చీకటి అనే లోకంలో, బ్యాకప్ అనే క్రియల్లో, ఒకవేళ నువ్వు క్రైస్తవులైనా యేసుని అంగీకరించుకున్నావు అంటే అది బ్యాకప్ మాదిరే. నీకు విషయాలు, రక్షణ, పాపక్షమాపణ, బైబిల్, మారుమనసు అన్నీ తెలిసి రక్షణ పొందకపోయినా కూడా ఇంకా బ్యాకప్లో ఉంటావు. ఎంతసేపు ఉంటుంది బ్యాకప్? ల్యాప్టాప్ చూస్తుంటావు, సడన్గా పవర్ పోయింది, నీది ఫుల్ బ్యాటరీ ఫుల్ అని వచ్చింది అనుకో. మొబైల్ కూడా అంతే, బ్యాటరీ ఫుల్ అని వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? నువ్వు వాడేదాన్ని బట్టి 1 గంట 2 గంటల ఉంటుంది. ఏం అస్సలు వాడకుండా ఆఫ్ చేసి పెట్టావు అనుకో, ఒక రోజు ఉంటుంది. నెక్స్ట్ డే బ్యాటరీ లో, రెడ్ సిగ్నల్ పడుతుంది. తర్వాత దానంతట అది ఆగిపోద్ది. అలాగే మనిషి జీవితం తాత్కాలిక, తృణప్రాయం. యేసునందు విశ్వాసం ఉంచమని యేసు యొక్క సిలువను మీకు పరిచయం చేస్తున్నా. ఎంతకాలం మునికోలులకు ఎదురుదన్నుతారు, ఎంతకాలం యేసు నాకు అవసరం లేదని పరుగులు తీస్తారు. వీళ్ళు ఇలాగే చెప్తుంటారు అని ఎంతకాలము దేవునికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. సమయం ఆసన్నమైంది, నేడే రక్షణ దినం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అనుభవిస్తారు. లోకంలో ఉన్నంతకాలం ప్రభు సహాయం చేస్తాడు. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మనం ప్రభు దగ్గర ఉండటానికి వెళితే అది ధన్యకరమైన భాగ్యం. పరలోక రాజ్యంలో ఉంచాం. చీకటి లేని రాజ్యం, పాపం లేని రాజ్యం,
బాధ వేదన రోగము లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, మానము లేని రాజ్యం, సూర్యుడు లేని రాజ్యం, సముద్రము లేని రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, దైవరాజ్యం, శాశ్వత రాజ్యం, యేసు రాజ్యం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. యెహోవా లెమ్ము, రక్షించుట కొరకై లెమ్ము, ఏం చేయము. రెండవది 10వ కీర్తన 12వ వచనం. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము. యెహోవా లెమ్ము. 10వ కీర్తన ఒక విశ్వాస యొక్క బాధలన్నీ వివరంగా గ్రంథస్థం చేయబడ్డాయి. శత్రువు గుహలోని సింహం వలె చాటైన స్థలాల్లో పొంచున్నాడని, బాధపడు వారిని పట్టుకొని వలలోకి లాక్కుంటారని, నిరపరాధులను కూల్చివేస్తారని, దేవుని మరచు జనులైపోయి దేవుని మనోభిలాషను తిరస్కరించున్నారని, యెహోవా ఎక్కడ ఆయన దుష్టులు పొగరెక్కి మాట్లాడుతున్నారని ఈ 10వ కీర్తన ప్రస్తావన. దీని అంతట్లో ప్రభుకు స్తోత్రాలు. ఓ ప్రార్థనా ధ్వని, ఓ ఆర్తధ్వని, ఓ అంగలార్పు, ఓ వేదనకరమైన స్వరం బయటికి వస్తుంది పెళ్ళుకి. అదే యెహోవా లెమ్ము, బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము. ఆయన చేతిలో బలం ఉంది, ఆయన దక్షిణ హస్త బలము అని వాక్యంలో రాశారు. అరైజ్ టు స్ట్రెంగ్థెన్ us, మమ్మల్ని బలపరచడానికి కొరకే లెమ్ము. బలం ఎవరికి కావాలా? బలహీనులకే కావాలి. రోమపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది, దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ భక్తిహీనులై ఉండగా, శత్రులమై ఉండగా, పాపలమై ఉండగా, బలహీనులమై ఉండగా యుక్తకాలమైన క్రీస్తు చేసి మన కొరకై చనిపోయాను. బలహీనుల కొరకు బలవంతుడు చనిపోవడం ఏంటి? ఆయన పేరే బలవంతుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించువాడు, బలవంతుడైన దేవుడు, మిత్రుడగు తండ్రి, సమాధానకర్త అయిన వాడు బలహీనుల కొరకు వచ్చి. బలవంతుల దగ్గరే ఉంటారు, పైలమానులే. పైలమాను ఒక పేద బక్కచిక్కి గాలికి ఎగిరిపోయే వ్యక్తి దగ్గరికి వచ్చి సహాయం చేయటానికి పూనుకున్నాడంటే అది ఆశ్చర్యం. సమాజానికి భిన్నమైన దృక్కోణం యేసు ప్రభువు వారు అదే మన విషయంలో చేసి. పాప విషయం ఎంత బలహీనమో, పాపము చేయటానికి ఎంత పరుగులు తీసేవారమో ప్రభు ఎరిగి, వీళ్ళు ఎంతైనా ఇలాగే చేస్తారులే అని వదిలేయలేదు. అందుకే మరొక నీ చెయ్యొద్దు. ప్రభు నన్ను మర్చిపోయినాడు అని మన పరిస్థితుల్లో కొన్నిసార్లు మనము అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను మరవను, ఎడబాయను. ఆదికాండం 28:15, Genesis chapter 28 verse 15. ఇదిగో నేను నీకు తోడయుండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవని మరవని ప్రభు. ఈ మాట బైబిల్ 5 సార్లు రాశారు. పాత నిబంధనలో నాకు తెలిసి 4 సార్లు, కొత్త నిబంధనలో 1 సారి. మనుషుడు దేవునితో చెప్పిన మాట కాదు. నాకు తెలిసి మనుషుడు దేవుడితో ఈ మాటలు చెప్పినట్లు గుర్తులేదు, కానీ దేవుడు మనుషునితో ఈ మాటలు చెప్పి. మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, మిమ్మల్ని ఎట్టు మర్చిపోతామండి అని. కానీ మర్చిపోయే అవకాశం ఉంది. కానీ ప్రభు మనలాంటి పూర్ మెమరీ ఉన్నవాడు కాదు. ఆయన అధిక
జ్ఞాన సంపన్నుడు, ఆయన జ్ఞానము శోధింపశక్యం. జ్ఞానం ఉంది కనుక మర్చిపోకుండా ఉన్నాడని కాదని అర్థం. ఆయన స్వభావం అది, ప్రేమించే స్వభావం, మరవకుండే స్వభావం. యాకోబు లాంటి మోసగాన్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను మరలా ఇక్కడికి తీసుకొని వస్తాను కనుక నేను మరవను, విడవను. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితి? శిలువలో చెయ్యి విడుచుట ద్వారా ఇక్కడ ఏం చేయబడింది? నీ చెయ్యి ఎత్తుము. ఆయన చేతిలో బలం ఉంది. ఆయన చెయ్యి సముద్రంలో మునిగిపోతున్న వాళ్ళని పట్టుకోగలదు. ఆయన చెయ్యి మరణించిన తర్వాత పాడి మీద సమాధికి తీసుకొని వస్తున్న ఆ పాడిని కూడా తాకగలదు. ఆయన చెయ్యి చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వచ్చినా ఎత్తుకొని బాగు చేయగలదు. ఆయన చెయ్యి రొట్టెలు చేపలు తీసుకొని వచ్చి ఇస్తే వాటిని విరిచి విస్తారంగా వడ్డించగలదు. ఆయన చెయ్యి చేయలేని సాహస కార్యము ఏమీ లేదు. ఆయన చేతికి అంత శక్తి ఉంది. అలాంటి చేతులు కలిగిన వాడు బైబిల్లో రాయబడింది, చూడము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. కనుక ప్రభు శిలువలో మన కొరకే మరణించిన మునుపు ఆయన చేతులు చాపి మేకులు దిగగొట్టబడి ఉన్నప్పుడు బైబిల్లో రాయింది, ఆయన చేతులు చాపి పిలుస్తున్నారు. చేతులు చాపి పిలుస్తున్నారంటే ఎవరిని పిలుస్తారు? దారముడు పోయే వాళ్ళందరినీ చేతులు చాపి పిలుస్తామా? ఎవరిని పిలుస్తాం? మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారనుకో, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటే మనం ఏం చేస్తాము? చేతులు చాపి పిలుస్తుంటాం. పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తే మనకు కలిగే అనుభూతి చెప్పనంత, చెప్పలేనంత. అలాగే పరలోకపు తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా ఎలాగ పిలుస్తున్నాడు? చేయి చాపి. పిల్లలు పెద్ద హాల్లో తిరుగుతుంటారు అనుకో, మనం ఈ వైపు చేయి చాపితే వాళ్ళు ఆ వైపు చేయి చాపితే ఈ వైపు వెళ్తాం. కానీ మనం చేయి చాపుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రభు కూడా మన విషయం అదే, చేయి చాపుతూనే ఉన్నాడు. మనం తప్పించుకొని తిరుగుతాం బురదమట్ట మాదిరి, దొరికినట్లే ఉంటుంది, వచ్చినట్లే ఉంటుంది, పాదరసం తిరిగినట్లు తిరుగుతుంటాం. మీలో కొంతమంది సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్లో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాం. కాళ్ళకు నువ్వు సార్ ఎక్కడో ఉంటాడు, అటెండర్ ఎక్కడో ఉంటాడు, టెక్నీషియన్ ఎక్కడో ఉంటాడు. సార్ చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఎవడో ఒకటి ఇద్దరు చేస్తుంటారు. అమ్మాయిలు ఉంటారు కదా, ఇట్లా వాళ్ళ పని అదే. మిగతా అబ్బాయిల పని వాళ్ళు సొంత ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటుంటారు. కనుక వాళ్ళు నిలబడి ఒకళ్ళు బున్సెన్ బర్నర్ అంటించేది, ఒకళ్ళు లైట్లు అంటించేది, ఒకళ్ళు పాస్పరస్ వేసేది. ఏం పని 3 గంటలు 2 నుండి 5 దాకా చేయలేండి, మరి ఎంతసేపు చేస్తాం. కనుక ఇలాంటి పనులు చేస్తుంటాం. పాదరసం మేమేం చేసేవాళ్ళం, పాదరసం కనిపించేది, అది విషయం. కానీ తినకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. చేతి మీద వేసుకొని ఆడుతూ ఉండేది. పక్కన వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా పట్టుకోరా నువ్వు నీ చేతనైతే. ఎంత ప్రయత్నం చేసినా 2 నుండి 5 దాకా మనం చేతులు ఇలాగ వేసుకుని తిరిగినా దొరికినట్లే ఉంటుంది. కానీ ఎప్పుడు పక్కనోడు పట్టుకోలేడు. ఎప్పుడు సార్ వస్తున్నాడని తెలిసిన వెంటనే మళ్ళీ అంతా సెటెడ్ అయిపోతుంది. అలాగే పాదరసం మాదిరి మనం జారిపోతూ ఉంటాం. ప్రభు మనల్ని ఎప్పుడు పట్టుకోవాలని ప్రయత్నం చేసి, అలాగని ఆయన పట్టుకోలేడని కాదు, మనకు స్వేచ్ఛ ఇచ్చి మనం ఆయన చేతుల్లో కొదిగిపోవాలని, ఆయన హస్తాలు ఇమిడిపోవాలని, ఆయన దగ్గరికి మనమే వచ్చి ఆశ్రయం శరణజొచ్చాలని ఆయన మన విషయమై దినమెల్లా చేతులు చాపుచు. యెహోవాలేమో నీ చెయ్యి ఎత్తి మరొకిండం. ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. ఆయన బలము చేతిలో ఉంది. కనుక దేవుని ప్రజలమైన మనము ఆయన బలము కొరకై ఆశ్రయించవలసిన వారమై. కనుక బలహీన పడినప్పుడు, కురింగిపోయినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు, డస్సిపోయినప్పుడు, యెహోవా నా బలమా
యథార్థమైనది నీ మార్గం. ఆయన బలశౌర్యములు గల యెహోవా. అందుకే తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు. తర్వాత 3వ చూస్తామా, కీర్తనలు 44:23 చదవండి. చాలు. లెమ్ము నిత్యము మమ్మును విడనాడకము. ప్రభువా రైస్, మనం విడిచిపెట్టదు, మమ్మల్ని కాపాడు, భద్రపరచు. మాకు కలిగే బాధ, వేదన, ఇవన్నీ హింస. 26వ వచనం చాలండి. దేనికి లేవాలా? మేము నీకు డబ్బులు ఇస్తాం నీకు తీసుకొని చెప్పట్లేదు, మాకు సహాయం చేయటానికి, మాకే మేలు చేయటానికి, మా అక్కడ తీర్చడానికి యెహోవా లెమ్ము. కనుక ప్రభువు సహాయకుడు. 46:1 చెప్పబడింది, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన అంటే ఇంకా ఆయన దగ్గరికి పోతే ఖచ్చితం. మనకెవరో ఒక అక్కర ఉందో, ఒక 1000 రూపాయలు కావాలా, అందరిని అడగలేం కదా. అంటే అడగండి అని చెప్పట్లేదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. బ్రదరు డప్పులు అడగమని చెప్పినాడు వాక్యంలోనా అని ప్రతిదానికి కౌంటర్ వేయకూడదు, తప్పు అర్థం చేసుకోకూడదు. మనుషులు కనుక కొన్నిసార్లు ఎవరినో కొన్ని అడిగితే బాగుంటుంది కదా అని అనుకుంటారు. అందరు భక్సింగ్ గారు మాది ప్రార్థన చేసి పొందేవాళ్ళు ఉంటే ప్రభుకి స్తోత్రాలు. ఎవరో మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మరి, ఎవరినో కొన్ని అడుగుతాము. పిల్లల ఫీజులు ఇబ్బందులు ఉన్నాయి, బండితో సమస్యలు ఉన్నాయని ఎవరో ఒకళ్ళు అడుగుతామని అనుకుంటా. వాళ్ళకి కొన్ని ఆలోచనలు వస్తాయి, పలానా బ్రదరా, పలానా సిస్టరా, ఎవరిని అంత డబ్బులు ఉన్నోళ్ళే ఆలోచనలోకి వస్తారు అప్పుడు. కానీ డిస్కషన్లు ఏం తెలుతుందండి, వద్దులే ఆ బ్రదర్ ఈడు కానీ ఈ ఎక్కువ వద్దులే, ఊరికి మాటలు చెప్తారు కానీ వాళ్ళు ఏం సాయం చేయరు. అన్ని ఆప్షన్స్ కొట్టేసి వస్తాయి. ఎక్కడో కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆ బ్రదర్ మాత్రం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదా. నమ్మొచ్చు. కొంతమంది ఉన్నా కూడా లేదని చెప్తున్నారు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోరేవాడు. మన ప్రభువు కూడా మన అక్కర్లో ఉన్నప్పుడు నమ్ముకొనదగిన సహాయం. ఈ దగ్గరికి వెళితే మన అక్కర తీర్చబడకుండా ఉండదు, నో అనేది లేదు ఆయనతో. అందుకనే 121వ కీర్తనలో చెప్పబడింది, కొండల తట్టు నా కన్నులు ఎచ్చున్నాను, నాకు సహాయము, వెన్స్ కమెత్ మై హెల్ప్, ఎక్కడ నుండి వచ్చు. సహాయం అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు, కానీ సహాయము చేస్తామని బోర్డు పెట్టింటారు కానీ చేయరు. కొంతమంది మనం రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అక్కడ పెద్ద క్యాబిన్ పెట్టి ఒక బోర్డు పెట్టింటారు, మే ఐ హెల్ప్ యూ అని, మేము మీకు సహాయం చేయవచ్చా అని. సరే ఆ రైలు ఎన్ని గంటలకు వస్తుందా, ఆ బస్సు ఎన్ని గంటలకు వస్తుందా అని వెళ్ళి అడగటానికి వెళ్తే క్యాబిన్లో బోర్డు తప్ప ఎవరు ఉండరు. ప్రభు దగ్గరికి వెళితే అలాగుండదు. ఆయన నిరంతరము సింహాసనాసీనుడై, ఆయన సింహాసనం ఖాళీగా ఉండదు. మనం ఏదైనా ఆఫీస్ పని మీద ఒక ఆఫీస్కి వెళితే ఒక అధికారిని కలవాలంటే ఉన్నాడా లేదా తెలుసుకొని వెళ్తాం, లేడనుకో ఉన్నప్పుడు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు సహాయం చేస్తారా లేదా రెండో విషయం, కనీసం మనిషి అన్నా ఉన్నాడు కదా, మన బాధలు చెప్పుకుందాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడే చెప్తారు, సార్ సీట్లో లేడండి అని. అది ఆఫీస్ లాంగ్వేజ్. సీట్లో లేడంటే లీవ్ పెట్టి ఉండొచ్చు, కరోనా వచ్చి ఉండొచ్చు, డెంగ్యూ వచ్చి ఉండొచ్చు, రాకుండా ఆగిపోయి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, అవన్నీ చెప్పరు వాళ్ళు. ఒకటే ఒక పదము, సీట్లో లేదండి. పోనీ ఎప్పుడు వస్తాడో తెలియదండి. నిన్న ఆఫీస్ లాంగ్వేజ్ అంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ ఏం చెప్తారు మనకి, సీట్లో లేడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, నీకేం చెప్పలేదో తెలియదు. ప్రభు దగ్గరికి మనం అలాగే వెళ్ళినప్పుడు దేవతలు అలాగే చెప్పారు, ఆయన సీట్లో లేడయ్యా, ఇంకోసారి ప్రార్థన చేయలే, ఇంకో వచ్చే వారం ప్రార్థన చేయి, అలాగే చెప్పరు.
ఇప్పుడు దేవదూతలు మనం అడిగాం ఎప్పుడు వస్తాడు సీట్లోకి యేసు ప్రభు, అసలు సీట్లో నుండి ఆయన పోతే కదా. అందుకే మనం ఇందాక ఒక వాక్యం చదివాం కదా, కీర్తనలు 10 16 Psalm 10:16 యెహోవా చాలు. ఎప్పుడు 4 ఏళ్ళ 5 ఏళ్ళ? అమెరికాలో అయితే 4 ఏళ్ళు, 2 టర్మ్స్. 8 ఏళ్ళు అయిపోతే నువ్వు ఉంటానన్నా కూడా బయటకు పంపించేస్తావు. మన భారతదేశంలో అయితే సత్యదాకా ఉండొచ్చు గెలిస్తే. ఈ నిరంతరము అంతము లేకుండా ఆయన రాజు. ఆయన మనుషుల ద్వారా ఎన్నుకోబడినవాడు కాదు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. యెహోవా నిరంతరము రాజు అయినాడు. ఆయన సింహాసనం ఖాళీగా ఉండదు. ఆయన సింహాసనం మీద ఆసీనుడైనాడు. హెబ్రీ పత్రికలో చెప్పబడింది, ఆయన మహామహునికుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక వ్యక్తి కూర్చున్నాడంటే చేసేది తక్కువ. మీకు కొన్ని ఉద్యోగాల గురించి పరిచయం ఉంటుంది. సెడేటరీ జాబ్స్ అంటారు వాటి. బ్యాంకులో, ఎల్ఐసిలో, రైల్వే రిజర్వేషన్లో, ఆఫీస్లో క్లర్కుల్లో. ఇవి అంటే వాళ్ళు కూర్చోటానికి అలవాటు పడి ఉంటారు. లేయలేరు వాళ్ళు, నిలబడరు, ఎప్పుడు కూర్చునే ఉంటారు. అవును, వెళ్ళేయండి నిలబడండి, కొద్దిసేపన్నా మారచ్చుంటే పర్లేదు లేండి, కూర్చోటానికి అలవాటు అయ్యింది. కొంతమంది ఎప్పుడు నిలబడి ఉంటారు, కూర్చోమంటే కూర్చోరు. మాకు ప్రోగ్రాం చేస్తున్నప్పుడు చెన్నైలో ఒక పేరు మోసిన ప్రొఫెసర్ని పిలిపించి కొంతమంది స్టూడెంట్స్కి ఆయన క్లాస్ చెప్పాలి, ఒక 150 మంది దాకా. సరే, పెద్ద ఆయన మాకంటే వయసులో అన్నిట్లో కనుక క్లాస్ చెప్పక మునుపు 2 సార్లు కూర్చోండి, నిలబడి మాట్లాడుతున్న వేరే కొలీగ్స్ ఆయన 2 సార్లు కూర్చోండి. నో ఐ విల్ నాట్ సిట్ అని. కూర్చోడు, నేను కూర్చోను అన్నాడు. ఆ గౌరవంగా ఉంటుంది కదా, మేము కూర్చోమన్నప్పుడు ఆయన కూర్చోనారంటే అని మేము అనుకున్నాం. అలాగని ఆయన మా ఆహ్వానం నిరాకరించినాడని అర్థం కాదు. ఆయన మాటల్లో ఏం చెప్పాడంటే, ద బెస్ట్ పొజిషన్ ఫర్ ఎ టీచర్ ఈజ్ టు స్టాండ్. సో ఐఎమ్ ఎ టీచర్, ఐ విల్ స్టాండ్. ఓ టీచర్కి మంచి పొజిషన్ ఏంటంటే నిలబడ్డం. నేను టీచర్ కనుక నేను నిలబడే ఉంటా, ఎంతసేపు అయినా నిలబడతా. నేను అనుకున్నా నాలాంటి వాళ్ళు అలవాటు పడి ఉంటారేమో నిలబడటానికి, మిగతా వాళ్ళు కాదేమో అనుకున్నా. కొంతమంది ఉన్నారు బయట కూడా. నేను కూడా ఎక్కడన్నా వెళ్ళేప్పుడు కొంతమంది 2 సార్లు కూర్చొని అంటారు. మాకు నిలబడడం అలవాట్లేండి అని చెప్తాను. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా దగ్గర ఒక అర్ధగంటగా యూనివర్సిటీ నుండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరైనా పరిచయం ఉన్నాడు, 2 బ్రదర్ కూర్చుంది, 2 సార్లు కూర్చుందని అంటారు. పర్లేదు 2 రోజంతా కూర్చునేది కదా, 10 to 5 అలవాటు. కొంతమంది బస్సు ఎక్కిన వెంటనే ఎక్కడ సీట్ ఉందా అనుకుంటారు, బానెట్ మీద కూడా కూర్చుంటారు, లగేజ్ మీద కూడా వాళ్ళు కూర్చోకుండా ఉండలేరు. అదొక టైప్. వాళ్ళు దానికి అలవాటు అయి ఉంటారు. ప్రభువారు ఆయన రాజు, ఆయన ఆసీనుడాయను అంటే అర్థం ఏంటంటే కంప్లీట్ రెస్ట్. మనం ఒక అధికారిని కలవాలనుకున్నాం, అధికారి ఆఫీసులో అటు ఇటు తిరిగితే వెళ్ళి కలవలేము, దారంబడి. అక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటే సార్ అని వెళ్ళలేము. నువ్వు సార్ని కలవటానికి వచ్చి వెళ్ళొచ్చు కదా, కలవచ్చు కదా అంటే వెళ్ళి సార్ సీట్లో కూర్చుని అప్పుడు మెల్లకి కొద్దిగా కామ్ అవుతాడు, అప్పుడు వెళ్ళి కలుస్తాడు. అలాగే ప్రభు ఇప్పుడు మహామోహని కుడి పార్శ్వమున ఆసీనుడై సీట్లో కూర్చున్న తర్వాత వెళ్ళి మన కష్ట సుఖాలు బాధలు మనం అలాగే ఇప్పుడు ఆయన రాసు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, ప్రభువా మా సహాయం కొరకై లెమ్ము. ఏం సహాయం చేయలే మీకు? ఒకరికి ఒక రకమైన సహాయం అవసరం. అందరికీ యూనిఫామ్ హెల్ప్ కుదరదు. గుడ్డివాడు ఉన్నాడు, హనుమంతయ్య లాంటి, భర్తమయ్య లాంటి వాడు, వాళ్ళకి చేసే సహాయం వేరే, కుష్ఠరోగులకు చేసే సహాయం వేరే, లాజర్కి చేసే సహాయం వేరే, ధనవంతుడికి చేసే సహాయం వేరే, జక్కయ్యకి చేసే సహాయం వేరే. ఇట్స్ ఎ వేరీ టైప్ ఆఫ్ హెల్ప్. ఎన్ని రకాలైన సహాయాలు. ఒకళ్ళు కళ్ళు బాగా చేయాలి, ఒకళ్ళు దయ్యాలు బాగా చేయాలి, ఒకళ్ళు కుష్ఠరోగం బాగా చేయాలి. సముద్రం మీద మునిగిపోతున్న పేతురు అన్నాడు, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను
రక్షించు. ఆయన చేసే సహాయం వేరే. పోయి పాడిన ముడతాను అన్నట్టు ఇటు ముడితే కుదరదు కదా. అలా ప్రభువు బాగా ఎరిగినవాడు కనుక మన పరిస్థితి, మునిగిపోతున్న మన దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. ఊరికి వెళ్ళపట్టున్న దయ్యం పట్టిన వానికి వచ్చిన సహాయం చేసినట్లు చేస్తాడు. సమరయ స్త్రీ వల్ల జీవితంలో ఓడిపోయిన వారి దగ్గరికి వచ్చి సహాయం చేస్తాడు. బెతస్తా కోనేడు దగ్గర 38 ఏళ్ల నుండి ఎవడూ సహాయం చేయటానికి లేని వాని దగ్గరికి వచ్చి కూడా సహాయం చేస్తాడు. ఆయన సహాయానికి అవధులు పరిమితులు లేవు. మెట్టుకు మనము ఆయన సహాయం కొరకు ఏం చేయాలని కోరు. మనుషులు సహాయం చేయటానికి పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. నేను ఈ మధ్యలో ఒక ఆఫీసర్తో కూడా మాట్లాడుతున్నా. విశ్వాసులు ఉద్యోగాలు వచ్చేదాకా బాగుంటారు కదా, ఉద్యోగాలు వచ్చిన తర్వాత కనపడరు. నన్ను గురించి కూడా కొంతమంది అలాగ అనుకుంటున్నారు బయట. నాకు కూడా వచ్చినాయి. ఆయన ఉన్నాడు కానీ ఏమి హెల్ప్ చేయడు ఎవరికైనా అంటున్నారు నన్ను కూడా. నాకేం స్వార్థం లేదు, ఇల్లు వాకి లేదు. హెల్ప్ చేయకుండా ఎలాగుంటాను చేస్తాను కదా. నా పరిమితిలో నేను చేతనైనంత దాకా చేస్తా. కానీ ప్రజలు అలాగ అనుకోవట్లేదు. ఎవరో ఒకళ్ళు అంటారు, మీకు బ్యాంక్ మేనేజర్లు పరిచయం కదా, మేము ఆటోకు లోన్ పెట్టినాం, ఒకసారి మీరు ఫోన్ చేయొచ్చు కదా, వాళ్ళు ఇసిగిస్తారు. మాకు పరిచయమే బ్యాంక్ మేనేజర్లు, ఫోన్ చేయొచ్చు. వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కావాలి కదా, రెస్పాండ్ కావట్లేదు. మనం ఫోన్ చేస్తే సరే అని ఇప్పుడు చేస్తాను, మీకెందుకు, ఇప్పుడు అయిపోద్దాను, వచ్చేయమనండి అన్న. వెళ్ళిపోయింటారు వీళ్ళు లీవ్ పెట్టి. ఈ షాకింగ్ తెలుసా. అదేదో కుదరదు బ్రదర్ అని చెప్పొచ్చు కదా, లేకపోతే వీలు కాదని చెప్పొచ్చు కదా. నేను యూనివర్సిటీలో పిహెచ్డి చేసే దినాల్లో మా హాస్టల్లోనే పక్కన రూమ్లో ఎదురు రూమ్లో కొంతమంది గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యారు. నేనేం ల్యాబ్స్కి వెళ్ళి పిహెచ్డి చేస్తుంటే వాళ్ళు రాత్రి ఉదయం అంతా గ్రూప్స్ కొరకు చదువుకునేవాళ్ళు. ఈ ల్యాబ్ నుండి తెల్లవారుజామున మధ్యరాత్రి వస్తుంటే వాళ్ళు కూడా అప్పటిదాకా మేలుకొని ఉండి వాష్రూమ్ కట్టి ఇటు వెళ్ళేవాళ్ళు. బాగా పలకరించి ఏం సార్ ఎలాగ ఉన్నారు. మెస్ దగ్గర పక్కన కూర్చొని తినే సందర్భాలు కొన్ని వస్తాయి. రూమ్ పక్కన ఎదురు వాష్రూమ్ దగ్గర ఎదురు కనిపించినప్పుడు సార్ అని. ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు చాలామంది. వాళ్ళకి ఫోన్ చేసి ఏం సార్ నేను పలానా, మీరా, గుర్తు రావట్లేదే, ఒకసారి వాట్సాప్లో ఫోటో పంపాడు. మనకు వాట్సాప్ ఉంటే కదా పంపించడానికి. అదే సార్ మా రూమ్ పక్కన ఉంటారు కదా, మీరు పలానా అంటే అట్లన్నా, విషయం ఏంటి చెప్పండి. ఇది పలానా సార్, కొంతమందికి అవసరం అంట, వాళ్ళకి టెంపరీ పొజిషన్ ఏదో కావాలంటున్నారు, మీ దగ్గరికి వచ్చి కలుస్తారు సార్. అయ్యో నేను ఉండట్లేదు సార్, వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. అట్లా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎంతోమంది పరిచయం, కింద కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన చాలా పరిచయం చేస్తాడు కదా, చాలామంది తెలిసింటారు, హెల్ప్ చేయొచ్చు కదా కొంతమంది కన్నా. హెల్ప్ అంటే ఇది హెల్ప్ కాదు, ఫోన్లో మాట్లాడే సహాయం. ఇప్పుడు దాకా నేను మిగతా సహాయాలు చేయలేకపోయినాను, ఎందుకంటే రెస్పాండ్ కాలేదు చాలామంది. కానీ ఒక్క సహాయాలు మాత్రం చేసిన. ఎవరైనా రోగగ్రస్తులు డాక్టర్ల దగ్గరికి పోతాం, పలానా డాక్టర్కి ఫోన్ చేయంటే మాత్రం ఆ డాక్టర్లు నాకు చాలా అభిమానులు. వాళ్ళ ఫోన్కి భలే స్పందిస్తారు. ఆసియాలో నంబర్ 1 న్యూరో సర్జన్, ఆసియాలో, తాడిపత్రిలో కాదు. వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, బ్రదర్ ఇట్లా పలానా వాళ్ళకి కొద్దిగా అంటే, సరే అన్న వెంటనే పంపించేసి. అది మాకే ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళు ఫోన్ ఎలాగ లిఫ్ట్ చేస్తారు. అంత టాప్ క్లాస్, రోజుకి 5 లక్షలు 10 లక్షలు కూడా వాళ్ళు ఆపరేషన్లో సంపాదించవచ్చు బయటకు వస్తే. అలాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ చిన్న అంటే బాధపడతారు బ్యాంక్ మేనేజర్లు, లేకపోతే అలాగ ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంత రెస్పాండ్ కాకపోవడం విషాదకరమైన సంగతి. విచిత్రం ఏంటంటే మా యూనివర్సిటీలో ఉన్న పెద్ద ప్రొఫెసర్లు కూడా అడిగేవాళ్ళు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, మీరు ఫోన్ చేసి చెప్తారా. సరే ఫోన్ చేసి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు, బాగా రెస్పాండ్ అయ్యారు సార్, బాగా చూశారు సార్. మా ప్రొఫెసర్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. మీరు ఏం చేస్తుంటారంటే ఆయన చెప్పాడు పలానా. ఆ డాక్టర్ అడిగాడండి, మీకు పలానా ఆయన తెలుసా అంటే, నేను తెలుసా అని. మా స్టూడెంటే పిల్లోడు అని.
నీకేట తెలుసు సార్ అంటే, నాకు తెలుసులేదు సార్ ఆయన. అప్పుడు ఆయన భయపడిపోయి, అబ్బో ఈ డాక్టర్కి ఆయన తెలుసు, ఏమైనా చేస్తాడేమో నన్ను అని మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. చేయరా, పలానా డాక్టర్ నీకు బాగా తెలుసుంటే కదా, ఒకసారి ఫోన్ చేసి చెప్పు, నేను ఆయన దగ్గరికి వచ్చినాను అని. ఏం సార్ అని అంటే, పలానా పని మీద వచ్చినాను. సరే సార్, మీ ఫోన్ ఇవ్వండి డాక్టర్కి, నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన ఫోన్ ఇచ్చినాడు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం ఉంటుంది కదా, మాట్లాడినామా లేదా అని. మన పచ్చ కామర్లు వస్తే అందరూ పచ్చగానే కనిపిస్తుంది. మీ ఫోన్ ఇవ్వండి సార్, మాట్లాడతానంటే డాక్టర్ దగ్గర డాక్టర్ మనకు తెలిసిన బ్రదరే. బ్రదర్ ఇలాగ చూడండి, డాక్టర్ మా ప్రొఫెసరే అయినా, కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. నేను చూస్తున్నాను అన్న, కానీ ఆయనకు భయం ఎక్కువ ఉంది, నువ్వేమైనా కీడు చేస్తావేమో అని. మన క్రైస్తవులను కీడేం చేయమని చెప్పి ఆయనకి నేను చెప్తానే ఉన్నాను అన్న, కానీ మీరు నాకు బాగా క్లోజ్ అని తెలిసినప్పుడు నుండి ఆయన ఇంకా భయపడిపోతున్నాడు. ఎందుకంటే నాకు చాలా కీడు చేశాడు ఆయన, చెప్పలేనంత కీడు చేశాడు. ఆయనకి అది మనసులో ఉంది కనుక నేనేమైనా చెప్పి చేస్తున్నాను. మనం ఎందుకు చేస్తాం? బతికుంటే ప్రభు కొరకు జీవిస్తాం, లేకపోతే లేదు. తర్వాత దేవుడు కనికరించినాడు, ఆ డాక్టర్ని దేవుడు వాడుకున్నాడు. ఆయన ఆ బాధ నుండి, రోగం నుండి విముక్తుడయ్యాడు. తర్వాత కలిసినప్పుడు ఆ డాక్టర్ చాలా బాగా చూశాడు, బాగా రిసీవ్ చేసుకున్నాడు, బాగున్నాడు అని. అలాగే డాక్టర్లు కొంతమంది బాగా రెస్పాండ్ అవుతున్నారు, కానీ మిగతా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. బహుశా ఆరోగ్య సమస్యలు ఉంటే ఎక్కువ రెస్పాండ్ అయ్యే డాక్టర్లు ఉన్నారు అనుకుంటా. వాళ్ళకంటే మిగతా వాళ్ళకి ఎక్కువ సేవ చేసి నేను, కానీ తక్కువ మంది రెస్పాండ్ కావడం మనం చూస్తుంటాం. కొన్ని పరిమితులు ఉండొచ్చు, కొన్నిసార్లు పరిమితులు దాటి ఎవరు సహాయం చేయలేరు. మనం మనుషులం కనుక మనిషి ఏడదాకపోతుంది, కాలు ఏడదాకపోతుంది, నోరు ఏడదాకా అన్ని పరిమితులు, లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటి ఒకే ఒక్కడే సహాయం చేస్తాడు. ఆయన పేరే యెహోవా. యెహోవా మా సహాయం కొరకై రమ్ము. ఎట్టి పరిస్థితుల్లోనైనా, సముద్రంలోనైనా, కొండ మీదైనా, గోడలోనైనా, శ్మశానంలోనైనా, సమాజ మందిరంలోనైనా, కోనేటి దగ్గరైనా, బావి దగ్గరైనా, పచ్చిక బీళ్ళలోనైనా, ఇంటిలోనైనా సహాయం కొరకాయి నేను ఇప్పుడు చేయలేను, ఇంకోసారి చూస్తాములే అని ప్రభువు చెప్పచాలడు. ఆయన పేరే సహాయకుడు, హెల్పర్. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాస్తారు కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనమా, ధనాపేక్ష లేని వారై 6వ వచనం కదా. చాలు. ఎవరైనా ఆయన పేరే ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ఆయన పేరే సహాయకుడు. ఆయన సహాయ నిరాకరణ చేసేవాడు కాదు. ఆయన సహాయం చేయటానికి సమయం ఉండదు. అంటే కొన్నిసార్లు ఒక అధికారిని కలవటానికి సంప్రదించు వేళలు అని బయట బోర్డు పెట్టింటారు ఆఫీసర్ గదికి మునుపు. ఆ సమయంలోనే వెళ్ళాలి, మిగతా సమయంలో వాళ్ళు రాని. ప్రభు పరలోకపు గవి దగ్గర లేదా పరలోకము దగ్గర ఇలాగ బోర్డు పెట్టారు దేవదత్తులు, ప్రభువును సంప్రదించు వేళలు. ఓన్లీ మంగళవారం ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శనివారం విజ్ఞాపన, ఆదివారం ఆరాధన, అలాగ బోర్డు పెట్టరు. ఎల్లవేళలా 24x7x366 రోజులు. అందుకే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయన సజీవుడు, ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ఆయన సహాయం చేయటానికి కొరకు ఎదురు చూస్తుంటాడు. తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయకుండా ఉండేవాళ్ళని మీరు చూసింటారా? అరదగా చూస్తారేమో. అలాగ ఉన్నారు అంటే వాళ్ళు మానసికంగా బాగలేరు అని అర్థం. ఎట్టి పరిస్థితుల్లోనైనా వారి పిల్లల తర్వాతే వేరే వాళ్ళు. స్వార్థం కాదు,
బంధం. స్వార్థానికి బంధానికి చాలా తేడా ఉంది. భార్య భర్తను ప్రేమించడం, భర్త భార్యను ప్రేమించడం, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించడం, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించడం స్వార్థం కాదు. ఏంటది? బంధం. అలాగని ప్రభు కంటే ఎక్కువ ప్రేమించొద్దండి, అది స్వార్థం. స్వార్థానికి బంధానికి ఇప్పుడు తేడా తెలిసింది అనుకుంటా. ప్రభు కంటే తక్కువగా ప్రేమించడం, ప్రభు మొదటి స్థానంలో ప్రేమించడం, అది సిలువ బంధం. తర్వాత కుటుంబాన్ని ప్రేమించడం. ఏ బంధం? కుటుంబ బంధం. సంఘాన్ని ప్రేమించడం. ఏ బంధం? తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియం విన్నా. ఆధ్యాత్మిక బంధం. బంధాలు చాలా ఉన్నాయి కదా. స్నేహ బంధం. కనుక ప్రభువును మనం ప్రేమించుట సిలువ బంధం. ఆ బంధం కంటే బలమైనది లేదు. అందుకే కొరింథీయులకు రాస్తా అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఇది క్రొత్త నిబంధన వలనైన రక్త బంధం. సిలువ బంధం అంటే రక్త బంధమే. ఆ సిలువ రక్తము పరిశుద్ధమైనది, పావనమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. గొర్రెపిల్ల క్రీస్తు రక్తం. అది ఆ రక్త బంధము ద్వారా మనం సంపాదించిన కనుక భౌతికంగా కుటుంబ బంధములో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు ఎలాగ సాయం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఎవరికైనా సాయం చేయాలనుకుంటే మొదట ఎవరికి చేస్తారు? తల్లిదండ్రులకే చేస్తారు. వాళ్ళు కాదనుకోరు. తల్లిదండ్రుల మీద కొంతసేపు కోపం ఉన్నా, బాధ ఉన్నా, కానీ తల్లిదండ్రులకే సహాయం చేస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకే సహాయం చేస్తారు. ప్రభువు కూడా ఈ భౌతిక బంధం కంటే యేసు ప్రభు యొక్క రక్త బంధం ఎక్కువ కనుక ఆయన మనకు సహాయం చేయాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. యెహోవా సహాయం కొరకై లెమ్ము. ఆయన సహాయం చేయటానికి ఇప్పుడే డబ్బులన్నీ అయిపోయినాయనే మాట రాదు. ఇప్పుడే ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఇప్పుడే నీళ్ళన్నీ అయిపోయినాయి, ఆహారం అంతా అయిపోయింది అనే పదము ఆయన డిక్షనరీలో లేదు. ఉంది అనే పదము మన డిక్షనరీలో కూడా లేదు. ఒకసారి చెప్పనా? అయిపోయింది అనే పదము ఆయన డిక్షనరీలో లేదు. ఉంది అనే పదము మన డిక్షనరీలో. మన దగ్గర ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది. అందుకే గల్లీలోని కానాల్లో ఏమైపోయింది? ద్రాక్షరసం. మనంతా అయిపోయిన జీవితమే. అందుకే కొంతమంది అంటే మాదేముందండి, అయిపోయిందండి. ప్రభు వస్తే రెడీగా అయిపోయిన తర్వాత ఇంక ప్రభు దగ్గరికి ఎందుకు? కానీ ఏదో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే మంచిది కదా. మనం అయిపోయింది అని అనుకుంటాం. ఆయన ఐశ్వర్యము పెరిగిపోదు. ఇంకా ఆయన సహాయం చేయట్లో చేస్తూనే ఉంటాం. ఉదాహరణకు మనకు తెలిసి పాత నిబంధనలు ఉన్నాయి కదా. ఒక దైవజనుని భార్య, పిల్లలు ఉన్నారు. దైవజనుడు చనిపోయాడు, అప్పులు చేసినారు. దైవజనుడు అప్పులు చేయొచ్చో లేదని నాకు తెలియదు, కానీ చేసినారు. అక్కడ చేసి చనిపోతే ఎంత చేసినాడంటే మనకు తెలియదు. ఎందుకు చేశాడో, మా పిల్లల్ని చదివించడానికి చేశాడో, ఆ ఇల్లు అవసరమైన చేసాడు, దేని కొరకు చేసినా మనకు తెలియదు. ఆయన చనిపోయాడు. ఎట్లాంటి వాడితో చేసినాడంటే 5 రూపాయలు వడ్డే 10 రూపాయలు వడ్డేవాళ్ళు మరి తెలియదు. కానీ పిల్లల్నే పట్టుకెళ్ళటానికి వచ్చిన. చాలా విచిత్రం కదా. ఏదన్నా ఆస్తి, అదేమంటారు పదం నాకు రావట్లేదు, జప్తి చేయటానికి, ఆస్తి జప్తి చేయటానికి పాతకాలంలో మాట్లాడినాం. కానీ వాడికి పిల్లల్నే పట్టుకెళ్ళటానికి వచ్చింది. ఆ తల్లి బాధపడింది, ప్రవక్త దగ్గరికి వచ్చింది. అయ్యా ఇలాగ నా యజమానుడు అప్పులు చేసి చనిపోయాడు, తీర్చలేకపోతున్నాను. అప్పులోళ్ళు పిల్లల్ని పట్టుకు వెళ్ళటానికి వచ్చింది. ఏం చేయమంట? సరే కుండలు తెచ్చి నూనె పోయమన్నారు. నూనె పోస్తూ ఉంది, కుండలు తెస్తూనే ఉన్నారు. కుండలే దొరకలేదు, కానీ నూనె అయిపోదు. ఆయన దగ్గర అలాగ అయిపోని ఇది ఉంది. అలాగే కొత్త నిబంధనలో మనకు చాలా
సూచక్రియలు పరిచయం కదా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి కూర్చోబెట్టి పాస్తున్నారు. రొట్టెలు వేస్తున్న మా వాళ్ళంటి కొంతమంది అవిశ్వాసం చెప్పింటారు, ఎన్ని రొట్టెలు ఇచ్చినారా ప్రభు? 5 రొట్టెలు 2 చేపలు. రే జాగ్రత్త, మన వాళ్ళు ఉన్నారు ఆ లైన్లో, మొదట అక్కడికే పో. ఇంకేం చెప్పింటా, ఇక్కడ కొంతమంది ఎల్డర్స్ సేవకులు కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు, అక్కడ దాకా మిగిలితే మిగతా లైన్లు, లేకపోతే ప్రార్థన చేసుకుని లేచిపోమని చెప్పినాడు. ప్రభు చెప్పినాడు, 12 మంది శిష్యులు ఉంటే 12 వరుసల్లో వెళ్ళండి. ఈయన 12 వరుసలు వెళ్ళమంటాడు. ఇచ్చింది 5 రొట్టెలు వేసేసి ఇచ్చినాడు. చేపలు ఏమో 2 ఉన్నాయి. 12 వరుసలకి ఎలాగ వెళ్ళాలి? విశ్వాసంతో చెప్పినంత మాత్రం చేసేవాళ్ళకి విశ్వాసం లేకపోతే కుదరదు. చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, చేసేవాళ్ళు లేకపోతే ఎలాగా? ప్రభు చెప్పాడు అనుకో, నువ్వు వెళ్ళు, అక్కడ నేను నీకు సహాయం చేస్తానని వెళ్ళి ధైర్యం ఉండాలి కదా. అబ్రహాం వలే నువ్వు వెళ్ళి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటే అందరి చేత కాదు వెళ్ళడము. అమ్మాయి నువ్వు కుండలు తెచ్చుకో, నూనె పోసుకుంటే నూనె ఆగిపోదంటే అందరి చేత కాదు కుండలు తెచ్చుకో. ఉన్న కుండలే ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలంట. ఉండేది నిండిన తర్వాత చూస్తాంలే అని అనుకుంటా. అలాగ ధైర్యంతో ఎవరైతే దాన్ని ఏమంటారంటే మొండి విశ్వాసం, రా ఫెయిత్ అంటారు. మనంతా పాలిష్డ్ ఫెయిత్. చూసి కనపడ ఆహా ఆహా ఓహో ఓహో. ఎలాంటి లైట్లు రాత్రి మెరుస్తుంటాయి, ఆల్ట్రాటెక్ లైట్లు. అలాగ పాలిష్గా కనిపించినప్పుడు మనకేమనిపిస్తుంది? ఇది జరగవచ్చు. చీకటి, నిర్మానుష్యం, అంధకారం ఆవరించినప్పుడు ఇది జరుగుతుందా అనే అనుమానం మనకు వస్తుంది. అప్పుడు మనం భవిష్యత్తు నమ్మలేమేమో. కానీ శిష్యులు వడ్డించినారు. బైబిల్ బ్రదర్ తక్కువ వచ్చింది రొట్టెలు ఇక్కడ రాలేదు అని ఎవరైనా చెప్పినారా? బ్రదర్ తక్కువ వచ్చిన చేపలు ఇక్కడ రాలేదు. మామూలుగా మనం వడ్డించేటప్పుడు ఏం చెప్తుంటారు, ఇక్కడ ఇంకా రసం రాలేదు తీసుకురండి, ఇక్కడ ఇంకా అది రాలేదు తీసుకురండి అని. ఇక్కడే ఒక ఆయన ప్రాబ్లం చేయడానికి రెడీగా ఉంటాడు. ఆగ బ్రదర్, ఇంకా ఇక్కడికి రాలేదు. కానీ బైబిల్లో రాయబడింది మిగిలేను. ఈ మాట ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకో. మిగిలుట, ప్రభు ఏం చేసిన మిగులు, అది ప్రభు హస్తం. మిగిలినవి 12 గంపలకి ఎత్తారు. 12 ఎందుకు? 13 ఎందుకు ఎత్తలే? 11 ఎందుకు ఎత్తలే? నేను అనుకుంటా ప్రభువుకి శిష్యుల సైకాలజీ కూడా తెలుసు కనుక 6 గంపలు అయితే పోట్లాడతారేమో. నాకు తెలుసు ప్రభుకు స్వార్థం ఉంది. పేతురు, యాకోబు, యోహానుకు వీళ్ళకి ఇచ్చేస్తాడో మనకెక్కడ ఇస్తాడని నతానేలు వీళ్ళంతా అనుకుంటారేమో అని. కరెక్ట్ 12 గంపలు మరి ఎలాగ తెచ్చారు? గంపలు ఎక్కడైనా వచ్చాయి? ఆ పిల్లోడు తెచ్చింది రొట్టెలు చేపలేక. కరెక్ట్ 12 గంపలు ఎత్తి 12 మందిని పిలిచి, బ్రదర్ మీరు తీసుకొని వెళ్ళండి అని ఒకళ్ళొకళ్ళు ముఖాలు చూసుకున్నారేమో. అంత కరెక్ట్గా ఎలాగెత్తిచ్చారా? ఒకటి ఎక్కువ వచ్చినా సమస్య వచ్చింటుంది, తక్కువ వచ్చినా సమస్య వచ్చింటుంది. ఇప్పుడు ఎవరు గంప వాళ్ళు ఎత్తుకొని బయలుదేరుతున్నారు. వాళ్ళు ఊరోళ్ళు అని వింటారు, ఫుల్గా తినేసి మళ్ళీ గంపలో కూడా తెచ్చుకున్నారు. అందుకే మీరు యేసుప్రభు వెంట వెళ్ళారు, అందుకే మీరు అక్కడికి వెళ్తున్నారు మందినికి. ఇప్పుడు మాకు అర్థమైంది మీరేదో భక్తులని బైబిల్ సెన్స్ తగిలేదు జీసస్ లవ్స్ యూ అని పోతుంటే ఏమో దేవుడు అంట ప్రార్థన అంట అనుకున్నాం. మిగిలింది తెచ్చుకునే గంపలు తీసుకుని పోతున్నాయి కదా. అప్పట్లో గంపలు, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు. అది ఎవరికి తెలియని గంప. ప్రభు మిగిలు, ప్రభు హస్తము ఎంత మంచి. అందుకే ప్రభు నీ చేయి చాపితే, మనిషి చేయి చాపితే కురిసే ఉంటారు. ఒక 100 రూపాయలు అడిగితే 50 ఇవ్వచ్చు, 1000 అడిగితే 500 ఇవ్వచ్చు. కానీ ప్రభు చేయి చాపితే ఎఫెసీ 3లో చెప్పబడింది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చే శక్తి గల దేవుడు. కనుక ఆయనకు శక్తి ఉంది, ఆయనకు తాయెత్తుంది, అంటే సామర్థ్యం ఉంది. ఆయన చేయ సమర్థుడు. ఆయన సహాయం కొరకై వచ్చిన వారిని సహాయము చేయకుండా ఖాళీగా పంపించు. అమ్మా అన్నం పెట్టండి అని రాత్రి పుట్టేవాళ్ళని వచ్చినారనుకో,
నిజంగా అయిపోయింది అనుకో, లేదమ్మా అయిపోయింది అని మనం పంపించవచ్చు. అలాగే ప్రభు దగ్గరికి వెళితే ప్రభువా సాయం అయిపోయిందయ్యా రేపురా అని పంపించు. అయిపోయింది రేపురా అంటే మనం చెప్పడం తేలిగ్గా ఉంటుంది, కానీ అవతల వ్యక్తికి ఎంత కష్టతరంగా ఉంటుంది. ఈ మధ్యలో నేను ఒక ఊరికి ప్రయాణం చేస్తాను. రైల్వే స్టేషన్లో రాత్రిపూట ఏదో ఆహారం, నేను తినేది మీలో చాలామంది తినరు అనుకుంటా, అది తీసుకొని వెళ్ళాను. స్టేషన్లో రైలు లేట్ అయిపోయింది. కూర్చుంది ఏంటంటే ఒక ఆయన మానసికంగా బాగలేడు. నేను ఒక్కటే తీసుకెళ్ళి, ఆయన వచ్చి తెలుగు ఆయన కాదు, హిందీ, ఏమంటారు రొట్టెను, రోటీ దేవు అన్నాడు. అప్పటికి నేను సగం పైన తినేసి, ఏం చేయాలి మరి, నా దగ్గర రొట్టె లేదు అని నేను డబ్బులు ఇచ్చిన. ఇప్పుడు ఆయనకు కావాల్సింది తినటానికి కావాలి, ఇంక వేరే ఐటెం ఉంది. సరే అది తీసుకెళ్ళన్నా, తీసుకెళ్ళాడు, డబ్బులు కూడా తీసుకెళ్ళాడు. ఇంక నేను తినేది మానేసి ఆయన ఏం చేస్తాడో చూసి, మానసికంగా బాగలేడు కూడా కొద్దిగా, ఆయన దూరం వెళ్ళి అది తినేది కాదు, నేను ఇచ్చిన తాగేది పప్పు రసం, రెండు ఒకే ప్లాస్టిక్ కవర్లో కలుపుకొని తాగుతున్నాడు. కళ్ళు చెమ్మగిల్లాయి. మనం ఏదో కొనుక్కుంటాడేమని డబ్బులు ఇచ్చినాము, ఆ బహుశా ఆయనకి కొనుక్కోవాలనే ఆలోచన కూడా లేదనుకుంటా. ఇది వస్తుంది డబ్బులకి అనేది కూడా గ్రహింపు లేదనుకుంటా. ఇది కాగితం అనుకున్నాడు, మరి ఏమో మనకు తెలియదు. నాకు అదే విషయం తెలిసిన నేనన్నా కొనిచ్చింటానని అనిపించిన తర్వాత, మనుషుల యొక్క దీనస్థితి కొన్నిసార్లు మనం చలింప చేస్తుంది. ఒక అన్యాయస్తుడైన మనుషుడే, ఒక దుష్టుడైన మనుషుడే, ఒక పాపైన మనుషుడే ఇంకొక పాపి కష్టాలు పడుతుంటే మనసు చలించిపోతుంటే, పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు, మనలాంటి వాళ్ళము పాపులము దుష్టులం కష్టాలు పడుతుంటే చలించకుండా ఉంటాడా? మనసు కాల్చెందకుండా ఉంటుందా? అలాగే గట్టిగా కఠినంగా ఉంటాడా? మనం ఉన్నట్లు చూసి చూడనట్లు ఉంటాడా? వదిలేస్తాంలే, వదిలేడు కదా. యెహోవా మా సహాయమునకు లెమ్ము రమ్ము. ఇప్పుడు దాకా మనం 3 చూసినాం, ఇంకోటి చూసి ముగిస్తామా? మనం ఇందాక చదివినాం కదా 132:8. 132:8. అదేనా? చాలు. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము. ఇప్పుడు దాకా మనం 4 యెహోవా లెమ్ము అనే ప్రార్థనలు లేదా మనవులు చూసిన. మొదటిది యెహోవా లెమ్ము రక్షించు, సాల్వేషన్, రక్షణ. రెండవది యెహోవా లెమ్ము, నీ చెయ్యి చాపి విడవక ఉండము, స్ట్రెంగ్త్, బలం. మూడవది యెహోవా మా సహాయమున కొరకై రమ్ము, సప్లై, ఆయన సహాయం. నాలుగవది యెహోవా నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము, శాంక్చురీ, దైవ సాన్నిధ్యం. పాత నిబంధనల మందసం అతి పరిశుద్ధం. టచ్ చేస్తే అయిపోయా, తాకితే అయిపోయా, ఇంక వేరే మార్గమే లేదనేటట్లుగా దేవుడు లేవీలకు మాత్రమే ఆ భాగ్యం ఇచ్చి మోసి, మిగతా వాళ్ళు ఎవరు తాకినా దైవ సాన్నిధ్యం అంత ప్రభావితంగా ఉండే. కీర్తనలు అన్నిట్లో మందసం అనే మాట ఇది ఒక్కసారి రాసి, ఆ ఒక్కసారి కూడా సియోను దేవుని నివాసస్థలం, పరిశుద్ధం, సంఘం అనే దానికి పోల్చు. కనుక దేవుడు తన సమాజంలో ఉన్నాడు, తన సంఘములో ఉన్నాడు. యెహోవా లెమ్ము, నీ సన్నిధి
మా మధ్యలోనికి తీసుకురా. అంటే ఈ కాబోధ అనుభవంలో ఉంటే దేవుని మందసం లేదు అక్కడ. షిలోహ్ దేవుని మందిరమే. యాజకుడున్నాడు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన కుమారులు ఉన్నారు, వచ్చిపోయే మనుషులు ఉన్నారు. ఉండవలసింది లేదు, ఉండకపోయినా పర్వాలేదులే అనేది ఉంది. ఉండవలసింది ఏంటి? దేవుని మందసం. దేవుని మందసం లేదు. వాళ్ళు ఫిలిష్తీయుల మీద యుద్ధం జరుగుతుంటే మన వాళ్ళకి కొద్దిగా ఆలోచన వచ్చింది, భలే ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే మందసం తీసుకుపోతే విజయం వస్తుంది కానీ తీసుకెళ్ళారు. విజయం రాకపోగా వారు బంధించబడ్డారు. దే వాంటెడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం కంటే దేవుని పరిశుద్ధత వారు ఇష్టపడలేదు. మందసం పట్టబడింది. ఈ కాబోదు ప్రభావం ఇశ్రాయేలీలో నుండి పడింది. ఇప్పుడు దేవుని మందిరం అక్కడే ఉంది. షిలోహ్ అలాగే ఉండిపోయింది. అక్కడ ఇంకా మిగతా వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు ఉన్నారు, బలిపీఠాలు అన్నీ ఉన్నాయి. లేనిదేంటి? దైవ సాన్నిధ్యం, దేవుని మహిమ, దేవుని ప్రభావం. ఇది మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో కూడా అన్నీ ఉన్నాయి. బైబిల్, పాటల పుస్తకం, వాక్యము, యూట్యూబ్, లైవ్ ప్రోగ్రామ్, మనుషులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఇదంతా దేవుని మహిమకు సాటి కాదు. ఇది అవసరమే, కానీ మనసం లేకపోతే ఎంత షిలోహ్ అయినా అది కాబోదు. మందసం ఉంటే ఎలాంటి కాబోదైనా అది షిలోహ్. అందుకే కీర్తనకాడు అన్నాడు, యెహోవా లెమ్మో, నీ బలసూచకమైన మందసంతో కూడా రా. మా యాత్రల్లో, మా జీవితాల్లో, మిగతా దినాల్లో నీ మహిమ మాకు కావాలి, నీ ప్రభావం మాకు కావాలి. నువ్వే లేచిరావు. మేము దాన్ని తెచ్చుకోలేము. మేము ఎంతసేపు ఉన్నా మహిమ లేకుండా చేయమంటే చేయటానికి రెడీగా ఉంటాం, కానీ మహిమ నువ్వు మాత్రమే తీసుకున్నావు. అందుకే 1 కొరింథీ 10:31 అనుకుంటా రాయబడింది కదా, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు. కనుక మనం మిగతా దినాల్లో మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, పరిచర్య చేసిన, దైవ సాన్నిధ్యాన్ని మనం ప్రకటించిన, ఏం చేసినా దేవుని మహిమ కొరకే అనేది మొదట మన ప్రాధాన్యతంగా ఉండాలి. అప్పుడు ప్రభు మనతో కూడా మనసం దైవ సాన్నిధ్యం ఏ జ్ఞాపం చేస్తుంది? ఇశ్రాయేలీయుల యొక్క నడిపింపు. వారు యోర్దాను దాకా మేఘస్తంభం ద్వారా నడిపించబడ్డారు. యోర్దాను దాటిన తర్వాత వారు మందసము ద్వారా నడిపించబడాలని దేవుడు కోరాడు. కనుక ప్రభువే ఆ మందస్సం, యేసుక్రీస్తే ఆ మందస్సం. ఆయన మనల్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపిస్తారు. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. రోమా 8:14 చెప్పాడు. కనుక తిరిగి మనం ప్రభు దగ్గరికి వస్తా. యెహోవా లెమ్ము, రక్షించు. యెహోవా లెమ్ము, బలపరచు. యెహోవా లెమ్ము, సహాయం చేయి. యెహోవా లెమ్ము, నీ మందసంతో కూడా రమ్ము. ప్రభు కొత్త నిబంధన మందస్మైన దైవ సాన్నిధ్యం మన జీవితాలను ఆవరింపచేసి దేవుని ప్రభావం మనలో ప్రజలు చూచి దేవుని కొరకు ఆకర్షించబడినట్లు ప్రభు మనం సిద్ధం చేయని గాక.